నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని తిరుమల కల్తీ నెయ్యి అంశంపైన మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదు, దానికి భజన చేసిన వాళ్ళందరినీ కూడా కోసి కారం పెట్టాలి అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మహిళల పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నారు కూడా. అయినా సరే వీళ్ళు అదే విధంగా కంటిన్యూ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు? నిన్న పేర్ని నాని గారు చేసినటువంటి కామెంట్స్ మీరు కూడా చూసే ఉంటారు. మరి తల నరకాలి అన్నట్టుగా, నిలువున నరకాలి అన్నట్టుగా ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? అంటే వీళ్ళకి భయం లేకుండా పోయిందండి. ఇది మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసే మాట్లాడుతున్నారా వీళ్ళు, లేదు ఆయన ఎలహంకలో పడుకునున్నారు కదా అని ఈ రకంగా మాట్లాడుతున్నారా, అది తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న సిబిఐ సిట్ ఏదైతే వాళ్ళు చెప్పారో లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యి వాడలేదు, రసాయనాలు వాడారని చెప్తే జంతువుల కొవ్వు లేదని చెప్పారు అని వాళ్ళు రివర్స్ దాడి చేస్తున్నారు. అసలు అక్కడ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి, నెంబర్ 1. నెంబర్ 2, దాని మీద పేర్ని నాని మాట్లాడుతూ నిన్న ఈ రకంగా వీళ్ళందరూ ప్రచారం చేశారు. స్వామీజీలు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఆవిడెవరో ఒక ఆవిడ భజన చేసుకుంటూ రైల్లో వచ్చింది, ఆవిడ పేరేంటి మర్చిపోయానంటూ మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళని కోసి కారం పెట్టాలి, వంకాయ కోసినట్టు కూడా అనలేదు, ఇలాంటి వాళ్ళని కోసి కారం పెట్టాలని వంకాయని నరికినట్టు నరకాలట. అంటే వీళ్ళకి రప్పరప్పలు, నరకడాలు, చంపడాలు ఇవి బాగా అలవాటైపోయాయి. బాబాయ్ హత్య నుంచి గొడ్డల వేట్లు అలవాటైపోయి తర్వాత ఈ నరకడాలు అలవాటైపోయాయి. ఏంటిది, ఎంత ధైర్యం నీకు? ఇప్పుడు మహిళల పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలే చేస్తున్నారు, మరి వీళ్ళు మారరంటారా? లేదా అంటే అసలు ఎందుకని ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన? వాళ్ళకి ఒళ్ళు పొగరండి, లేకపోతే అసలు మహిళలను అంటవేంటి? ఇప్పుడు సుబ్బారెడ్డి తప్పు చేశాడా లేదా నువ్వు మాట్లాడు. ఇప్పుడు రసాయనాలు వాడారు, అవును వాళ్ళు చెప్పారు జంతువుల కొవ్వు లేదన్నారు కానీ రసాయనాలు వాడారు, పామాయిల్ వాడారట. ఏముంది, పామాయిల్ వాడారట అంటే దేవుడు అంటే మీకు అంత నిర్లక్ష్యం అన్నమాట. ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నారో చూసారా మీరు? ఎంత ఒళ్ళు పొగరు, ఎంత తల పొగరెక్కితే మాట్లాడతారు. వెంకటేశ్వర స్వామితోటి వీళ్ళు ఈ రకంగా ఆటలాడడం, ఈ రకంగా మాట్లాడటం, ఇంత జరిగినా కూడా బుద్ధి లేకుండా ఆడవాళ్ళని కూడా అనడం, ఇది ఏ రకంగా తీసుకుంటారు మీరు? ఎంత తప్పు. ఇప్పుడు ఏ మతమైనా ఎవరి నమ్మకాలు వాళ్ళవి, అంతే కదండి. ఇప్పుడు హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, క్రిస్టియన్స్ అయినా, ఇప్పుడు ఇదే వేరే మతాల వాళ్ళని అనగలవా? నువ్వు క్రిస్టియన్ మతం వాళ్ళని అను, నీకు దమ్ముంటే. మీ జగన్మోహన్ రెడ్డిని తిట్టు. ఏంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజేమో హిందువుని అన్నావు, మళ్ళీ ఇంట్లో బైబిల్ చదువుతానన్నావు, బయటకు వస్తే మానవత్వం అంటున్నావు అని మాట్లాడావా? మళ్ళీ ఎలక్షన్స్ ముందు నువ్వేమో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసుకుని ప్రసాదం పక్కకు పడేసావు, తీర్థం ఏమో టిష్యూ పేపర్తో తుడిచేసుకున్నావు అని అడుగు, దమ్ముంటే నీకు. నాటకాలు ఆడుతున్నారా మీరు? అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని అన్నారు, ఇంకా సిగ్గు రాలేదా మీకు? ఆ దెబ్బకి ఈరోజు ఎక్కడున్నారు మీరు? ఆడదాన్ని ఉసురు తగిలితే ఏమవుతారు? అసలు మాధవీలత అనేంత హక్కు మీకు ఎవడిచ్చాడు? అసలు ఆవిడ కోసి కారం పెడతావా నువ్వు? ఆవిడ పెడుతుంది రేపు, కంగారు పడకు. నీకు ఆవిడ నరకాలటేంటో. నరకడం ఏంటండి? అసలు ఏమైనా జంతువులు అనుకుంటున్నాడా? నరకడం అనే పదం ఏంటి? ఎవడో నిన్న చూసేదో వీడియో, అంటే రామసేతువులో ఆ విగ్రహాన్ని నరికేశారు, తల నరికేశారు అంటున్నారు, మనిషి అని అడుగుతున్నారు. నిన్న వీళ్ళే వైసీపీ వాళ్ళే. విగ్రహాలు అయితే దేవుడిగా భావించినప్పుడు ప్రాణం ఉన్నట్టే లెక్క కదా. అసలు కనీస జ్ఞానం లేదండి మనుషులకి, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాం అనుకుని వీళ్ళ విసురు వీళ్ళే తీసుకుంటారు రేపొద్దున్న. దేవుడితో పెట్టుకున్నారు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇది చాలా తప్పండి. వెంకటేశ్వర స్వామిని అని ఇంతమంది మనోభావాలు దెబ్బతీస్తున్నారు భక్తుల వీళ్ళు. అసలు ఆలోచిస్తే కూడా ఒళ్ళు అంటుకుపోతుంది కదా. ఆడవాళ్ళని అలా అంటాడా నరికేమని? ఇట్లా ముక్కలు ముక్కలుగా నరకాలట. అంటే వంకాయని మీరు ఎలా నరుకుతారో అలా వీళ్ళని నరికేయాలట. ఏంటో నాకు ఆ పదం ఇంకా చెవుల్లో రింగుమంటుంది. ఒకవేళ మాధవీలత గారు లీగల్గా ప్రొసీడ్ అయితే కనుక వెంటనే అవ్వాలండి, అసలు వదిలిపెట్టద్దు. ఆవిడ అవ్వాలి. ఆవిడ దీని మీద మోదీ కూడా స్పందించాలి. ఎందుకంటే మోదీ గారి వరకు వెళ్ళాలి. ఎందుకంటే బీజేపీకి తెలియాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళు. ఇప్పుడు గతం వేరు, వర్తమానం వేరు కదా. ఇదే వదిలిపెట్టే విషయం కాదు. చాలా తప్పండి. అంత కండకావరం పనికిరాదు. మీరు లడ్డూ విషయంలో ఇరుక్కున్నారు. ఇంతమంది భక్తులకి మీరు 20 లక్షల పైగా మందికి మీరు లడ్డు తినిపించారు, కల్తీ లడ్డు. నెయ్యి కాదది, పామాయిల్ అయినా, అంటే పామాయిల్ అయినా పర్వాలేదా మీకు?
అంటే వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసేసి మీరు ఆ డబ్బులు కూడా తినేసి మనుషులా మీరు అన్నట్టుగా మేడం స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి అంటే రసాయనాలు వాడారని సిట్టు తేల్చి చెప్పింది. అంటే అది కల్తీ నెయ్యి అంటే రసాయనాలు, అంతేగాని జంతువుల కొవ్వు కాదు, చేపల నూనె కాదు. సో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలి అనే కామెంట్స్ కూడా పేర్ని నాని గారు చేశారు. ఎంతవరకు అంటే ఈ కామెంట్స్ని ఎలా అది బుద్ధి లేనితనం అంటారు. వాళ్ళు కమెంట్ చేస్తేనే వాళ్ళు చేసేయాలి. మరి మీరు 5 ఏళ్ళు ప్రజల్ని తినిపించారు కదా లడ్డూని, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు కదా, మరి మీ అందరినీ ఏం చేయాలి చెప్పమానండి. వాళ్ళు ఎందుకు రిజైన్ చేయాలి? మధ్యలో వాళ్ళు ఏం చేశారు? ఇవాళ సిట్టు తేల్చింది కదా కల్తీ అని, వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళు కల్తీ అని చెప్పారు, మీరన్నారు. పంది కొవ్వని ఎవడన్నాడు? పొన్నవోలు అన్నాడు. వాళ్ళ పొన్నవోలు ప్రెస్ మీట్ పెట్టి అన్నాడా పంది కొవ్వు కలిసింది అందులో అని? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఇవన్నీ కూడా అంటే ఈ ఆవులో ఇవన్నీ ఆ ఫుడ్ ఏదో తింటే వాటికేమో ఇట్లాగా కల్తీ అవుతాయి పాలు అని చెప్పాడు. మరి ఆయన కల్తీ అన్నాడు కదా, ఆవు పాలు కల్తీ అయ్యాయని. మరి అప్పుడు ఆయన ఏం చేయాలి? పేర్ని నానిని సమాధానం చెప్పమానండి. అసలు ఒళ్ళుపై తెలుస్తుందా పేర్ని నానికి? ఏమన్నా ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుందా? 10 మంది మహిళల మధ్యకి వచ్చి మాట్లాడమనండి, తాట తీస్తారు పెట్టి. ఒక్కసారి తిరుమలకి వెళ్ళి తిరుమలలో నిల్చుని భక్తుల ముందు మాట్లాడమనండి ఈ మాటలన్నీ. అప్పుడు చెప్తారు హిందువులందరూ కలిపి నీకు, ముఖ్యంగా మహిళలు. నరకమన్నావు కదా, ఆ నరకడం ఏంటో చూపిస్తారు అప్పుడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు? చంపడాలు నరకడాలు ఏంటండి? అంటే వంకాయ కోయడమును మనిషిని నరకడం ఒకటే అంటున్నాడు, ఆడవాళ్ళని నరకడమును. ఈరోజు ఏ మహిళా సంఘాలు వచ్చి మాట్లాడతాయి? ఈరోజు ఏ మహిళా కమిషన్ వచ్చి మాట్లాడుతుంది పేర్ని నాని గురించి? మాట్లాడమనండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళా కమిషన్ దీని మీద స్పందించాలి ఖచ్చితంగా. ఇవాళ మహిళా మంత్రులందరూ స్పందించాలి. ఇవాళ వాళ్ళ రోజా, వాళ్ళ రజని, వాళ్ళ శ్యామల, ఇంకెవరున్నారు వాళ్ళందరినీ మాట్లాడమనండి. ఈ నరకడం ఏంటో చెప్పమనండి. ఇవాళ మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.